హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎండలో తిరిగి వచ్చేసరికి ఫేస్ మరి జుట్టు అట్లా ఉంది, దయచేసి తిట్టుకోకండి. ఎనీవే, ఈ రోజు మనమైతే ట్రైన్ జర్నీ బ్లాగ్ అయితే చేయబోతున్నాము. ప్రెసెంట్ నేనైతే విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ట్రైన్ వచ్చి కృష్ణా ఎక్స్ప్రెస్ అన్నమాట. ఇప్పుడే విజయవాడ నుండి తిరుపతికి అయితే బయలుదేరి వెళ్తుంది. ఈ రోజు మనమైతే జనశతాబ్ది ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఈ ట్రైన్ వచ్చేసి చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ జంక్షన్ మరియు విజయవాడ జంక్షన్ నుండి చెన్నై సెంట్రల్ మధ్య మంగళవారం తప్ప మిగతా అన్ని రోజులు అయితే సర్వీసు అందుబాటులో ఉంటుందన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో విజయవాడ నుండి చెన్నై వెళ్ళటానికి 2 ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి వచ్చి జనశతాబ్ది, రెండోది వచ్చి వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇక్కడ మనకు కనిపిస్తున్నదే చెన్నైకి వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ మీద కూడా నేను వ్లాగ్ చేస్తున్నాను, మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా అయితే చూడండి. మనం ట్రావెల్ చేయబోతున్న జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వచ్చేసి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే ఉందన్నమాట. అందువల్లనే మేము 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుండి 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వరకు నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము. ఇప్పుడే మనమైతే 10వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్దకైతే చేరుకున్నాము. ఇక్కడ కింద కనిపిస్తున్నదే జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఇక్కడ 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వచ్చి వందే భారత్ అయితే ఉందన్నమాట. 10వ నెంబర్ మీద వచ్చి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఈ రెండు చెన్నై సెంట్రల్ కే వెళ్తాయి అన్నమాట. వందే భారత్ వచ్చి వయా రేణిగుంట మీదుగా చెన్నై అయితే వస్తుంది. ఈ జనశతాబ్ది వచ్చేసి వయా గూడూరు నుండి స్ట్రైట్ గా చెన్నైకి అయితే వెళ్ళిపోతుంది. ఈ రెండు ట్రైన్ స్పెషాలిటీ ఏంటంటే రిజర్వేషన్ చేసుకుని ఎక్కాలన్నమాట. రిజర్వేషన్ లేకుండా ఎక్కితే మటుకు కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సిందే. మేమైతే ఆల్రెడీ ముందుగానే రిజర్వేషన్ చేసుకున్నాము. ఇప్పుడే మనం ట్రావెల్ చేయబోతున్న కోచ్ దగ్గరికి అయితే నేను వచ్చాను అనమాట. లోపల వాష్రూమ్స్ అన్ని ఇప్పుడే క్లీన్ చేసి వాటర్ ఫిల్లింగ్ అయితే చేస్తా ఉన్నారు. ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 టైప్ ఆఫ్ టాయిలెట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటి వెస్టర్న్, ఒకటి ఇండియన్ టాయిలెట్ అనమాట. మనమైతే సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకున్నట్లయితే 3+3 అరేంజ్మెంట్ అయితే ఉందన్నమాట. ఈ ట్రైన్ వచ్చేసి WAP ఇంజిన్ విత్ LHB కోచెస్ అయితే రన్ అవుతుంది. బయట అయితే సమ్మర్ అయితే నడుస్తా ఉంది. ఎండలో తిరిగి రావడం వల్ల ఫేస్ కొంచెం వాష్ చేసుకుందాం అని చెప్పి టాయిలెట్ లోకి అయితే వచ్చాను అనమాట. ఎలాగో వచ్చాను కదా అని చెప్పి మీకు కూడా ఈ ట్రైన్ లో ఉన్న టాయిలెట్ ని అయితే చూపిస్తున్నాను. ఇది ఇండియన్ టాయిలెట్ అనమాట. వెస్ట్రన్ టైప్ టాయిలెట్ వచ్చేసి దీని ఆపోజిట్ లో ఉంటుంది. ఇండియన్ టైప్ టాయిలెట్ అవడం వల్ల 3 హ్యాండిల్స్ అయితే ఇచ్చున్నారు. ఈ క్లీనింగ్ చేసే వాళ్ళు కొంచెం పెనాల్ వేసి క్లీన్ చేస్తుంటే బాగుండేది. డోర్ తీయగానే స్మెల్ అయితే భయంకరంగా ఉంది. బతకలేకపోతున్నా, ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతున్నాను. 8వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వందే భారత్ ట్రైన్ అయితే బయలుదేరడానికి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడే డోర్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్ గా 3:20 PM అయితే అవుతుంది. ఇంకా ట్రైన్ అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ట్రావెల్ చేయబోతున్న జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ని 3:30 PM కి అయితే స్టార్ట్ అవుతుంది విజయవాడ నుంచి. సో వందే భారత్ కి మనం ట్రావెల్ చేయబోతున్న ట్రైన్ కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. 10 minutes గ్యాప్ లోనే విజయవాడ నుండి అయితే బయలుదేరుతాయి అనమాట. కానీ వందే భారత్ ముందుగానే వెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే 1 గంట డిఫరెన్స్ లో చెన్నై సెంట్రల్ కి అయితే చేరుకుంటది. ఈ ట్రైన్స్ టికెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే విజయవాడ టు చెన్నైకి వందే భారత్ తో కంపేర్ చేసుకుంటే ఈ జనశతాబ్ది ట్రైన్ టికెట్ ప్రైస్ తో 500 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మన ట్రైన్ అయితే విజయవాడ జంక్షన్ నుండి అయితే బయలుదేరేసింది అనమాట. మధ్యాహ్నం కరెక్ట్ గా 3:30కే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుండి అయితే డిపార్చర్ అవుతూ ఉంది. ఇండియన్ రైల్వేస్ లాంచ్ చేసిన తర్వాత సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ లో రాజధాని, డొరంటో, ప్రెజెంట్ అయితే వందే భారత్, ఇట్లానే శతాబ్ది ట్రైన్ కూడా ఒకటనమాట. ఈ జనశతాబ్ది ట్రైన్ ని మిడిల్ మరియు లోయర్ క్లాస్ పీపుల్ కి అయితే అందుబాటులో ఉండేలాగా లాంచ్ అయితే చేశారు.
జనశతాబ్దిలో జన్ అంటే సాధారణ ప్రజలు అని అర్థము. ఈ ట్రైన్ ఉద్దేశం ఏమిటంటే తక్కువ ఖర్చుతో సెకండ్ సిట్టింగ్, ఏసీ చైర్ కారు మరియు హై స్పీడ్ తో వెళ్లే విధంగా మన ముందుకైతే తెచ్చారు. అలాగే మిగతా ట్రైన్స్ కంటే ఈ ట్రైన్ కి ఎక్కువ ప్రయారిటీ అయితే ఉంటుందన్నమాట. అంటే ఎక్స్ప్రెస్ ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కంటే ఈ ట్రైన్ కే ఫాస్ట్ గా పంపించేందుకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అలాగే ఆన్ టైం రన్నింగ్ అయ్యేటట్టుగా అయితే చూసుకుంటూ ఉంటారు. ఈ ట్రైన్ వచ్చేసి న్యూ గుంటూరు స్టేషన్ కి వెళ్లి మళ్ళీ తిరిగి విజయవాడ చెన్నై సెంట్రల్ రైల్వే ట్రాక్ లోకి తెనాలి వద్ద అయితే మళ్ళీ వచ్చి కలుస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది విజయవాడ చెన్నై మధ్య ఉన్న రైల్వే ట్రాక్ అనమాట. మన ట్రైన్ అయితే గుంటూరు రైల్వే స్టేషన్ కి అయితే టర్నింగ్ తీసుకుని వెళ్తూ ఉంది. ఇక్కడ మీకు ఎదురుగా గుంటూరు నుండి విజయవాడ వెళ్తున్న ట్రైన్ అయితే కనిపిస్తుంది అనమాట. మన ట్రైన్ అయితే ఇంకా విజయవాడ నుండి గుంటూరు న్యూ గుంటూరు స్టేషన్ కి అయితే వెళ్తూ ఉంది. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుండి బయలుదేరిన తర్వాత మొత్తం 10 స్టేషన్లు అయితే ఆగుతుంది. అవి వచ్చేసి న్యూ గుంటూరు స్టేషన్, తెనాలి జంక్షన్, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, తర్వాత చెన్నై సెంట్రల్ కి అయితే రీచ్ అవుతుంది అనమాట. మధ్యాహ్నం 3:30కి విజయవాడలో బయలుదేరిన ఈ ట్రైన్ రాత్రి 10:55కు చెన్నై సెంట్రల్ అయితే చేరుకుంటుంది అనమాట. మొత్తం జర్నీ టైం వచ్చేసి 7 గంటల 25 నిమిషాలు అయితే పడుతుంది. ఈ ట్రైన్ మొత్తం 455 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నదే మంగళగిరిలో నిర్మిస్తున్నటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియము. ఈ ట్రైన్ లో మొత్తం 15 కోచెస్ అయితే ఉంటాయి. వాటిలో 2 ఏసీ చైర్ కార్ సిట్టింగ్ మరియు 13 సెకండ్ సిట్టింగ్ కోచెస్ అయితే ఉంటాయి. అన్ని LHB కోచెస్ ఉంటాయి అన్నమాట. మేము ఎక్కినటువంటి కోచ్లో అయితే అన్ని పుష్ బ్యాక్ సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ప్రతి సీట్ బ్యాక్ సైడ్ టిఫిన్స్ గానీ స్నాక్స్ గానీ తినడానికి ఫోల్డర్ లాంటిది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అలాగే సీట్స్ కింద కాలు పెట్టుకోవడానికి ఫుట్ రెస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరియు బాటిల్స్ పెట్టుకోవడానికి హోల్డర్స్, అలాగే ప్రతి విండోకి మధ్య అయితే ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. వెల్కమ్ టు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ అయితే అటువైపు ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే ట్రైన్ వచ్చిందన్నమాట. ఇక్కడ ఉన్నది ఒకటే ప్లాట్ఫామ్. బేసిక్ గా న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ వచ్చి గుంటూరు జంక్షన్ కి బైపాస్ స్టేషన్ లాంటిది అనమాట. గుంటూరు జంక్షన్ ఊళ్ళో ఎక్కడో చాలా దూరంగా ఉంటుంది. అందువలన మళ్ళీ ట్రైన్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంజిన్ చేంజ్ చేసుకొని రిటర్న్ వచ్చేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఇందువలన ఈ న్యూ గుంటూరు స్టేషన్ అయితే నిర్మించడం జరిగిందనమాట. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి NGNT. ఈ స్టేషన్ మీదుగా ట్రావెల్ చేయడం ఇది నాకు ఫస్ట్ టైం అనమాట. ఈ ట్రైన్ అయితే ఫస్ట్ టైం కాదు నాకు. గుంటూరు నుండి చెన్నై వరకు మధ్యాహ్న సమయంలో ట్రావెల్ చేయాలనుకున్న ప్రయాణికుల కోసం ఈ ట్రైన్ అయితే గుంటూరు వైపు మళ్లించడం అయితే జరిగిందనమాట. మన ట్రైన్ అయితే న్యూ గుంటూరు స్టేషన్ తర్వాత తెనాలి జంక్షన్ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడవచ్చు విజయవాడ నుండి చెన్నైకి వెళ్లే రైల్వే ట్రాక్ లోకి మన ట్రైన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ తెనాలి జంక్షన్ వద్ద అయితే కలిసిపోతుంది. మన ట్రైన్ తెనాలి చేరుకునేసరికి మన జర్నీ వచ్చేసి 55 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. 10 నిమిషాల ఆలస్యంగా మన ట్రైన్ అయితే తెనాలి జంక్షన్ కి అయితే చేరుకుందనమాట. ఈ తెనాలి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEL. విజయవాడ దాటిన తర్వాత మళ్ళీ న్యూ గుంటూరుకి వెళ్లేటప్పుడు మరియు న్యూ గుంటూరు నుండి తెనాలి మధ్యన అయితే ఈ ట్రైన్ అయితే చాలా అంటే చాలా స్లోగా అయితే వచ్చింది. చిరాకు అయితే వచ్చిందబ్బా.
ఈ ట్రైన్ స్టార్ట్ అయిన కొత్తల్లో విజయవాడ తర్వాత డైరెక్ట్ గా తెనాలి జంక్షన్ అయితే వచ్చి ఆగేది అనమాట. న్యూ గుంటూరు స్టేషన్ యాడ్ చేసిన దగ్గర నుండి చుట్టూ తిరిగి మళ్ళీ తెనాలి జంక్షన్ కి వచ్చేసరికి కొంచెం లేట్ అయితే అవుతూ ఉంది. తెనాలి జంక్షన్ దాటిన దగ్గర నుండి ఈ ట్రైన్ స్పీడ్ అయితే వేరే లెవెల్లో ఉండబోతుంది, మీరు కూడా చూస్తారు. ఫైనల్లీ వెల్కమ్ టు తెనాలి జంక్షన్. మనం ట్రావెల్ చేస్తున్న జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే తెనాలి జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. తెనాలి జంక్షన్ దాటిన తర్వాత మన ట్రైన్ అయితే నెక్స్ట్ ఆగేది చీరాల అనమాట. మన ట్రైన్ అయితే ఇప్పుడే చీరాల స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయింది. ఈ చీరాల స్టేషన్ కోడ్ వచ్చి CLX అనమాట. ఇప్పటి వరకు మన జర్నీ వచ్చేసి 112 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. 15 నిమిషాలుగా లేట్ గా అయితే మన ట్రైన్ అయితే చీరాల స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయింది. వెల్కమ్ టు చీరాల రైల్వే స్టేషన్. ఈ ట్రైన్లో అన్ని రిజర్వేషన్ కోచెస్ మాత్రమే ఉంటాయి. అంటే రిజర్వేషన్ టికెట్ తీసుకుని మాత్రమే అయితే ట్రావెల్ చేయగలము. ఒకవేళ ఎమర్జెన్సీ ఉండి ఈ ట్రైన్ ఎక్కి ట్రావెల్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కొక్కసారి అయితే టీసీ దింపేసేవాడు. మన పక్కన ఉన్న 3వ ట్రాక్ మీద అయితే గూడ్స్ ట్రైన్ అయితే వెళ్తూ ఉందన్నమాట. ఆ ట్రైన్ వచ్చేసి మనం ట్రావెల్ చేస్తున్న జనశతాబ్ది ఎక్స్ప్రెస్ అయితే ఓవర్టేక్ చేసుకుని వెళ్తూ ఉంది. దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది మన జనశతాబ్ది ట్రైన్ అయితే 130 km/h స్పీడ్ తో అయితే దూసుకుని వెళ్తుంది. ఇప్పుడే మన ట్రైన్ అయితే 4వ స్టాప్ అయిన ఒంగోలు స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయింది. ఇప్పటి వరకు మన జర్నీ వచ్చేసి 162 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 20 నిమిషాలు లేట్ గా మన ట్రైన్ అయితే ఒంగోలు స్టేషన్ కి రీచ్ అయిపోయింది. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ స్టార్ట్ అయిన కొత్తల్లో ఈ ట్రైన్ లో చాక్లెట్ అయితే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు అనమాట. ఈ ట్రైన్ లో ఒకప్పుడు నేను తిన్న కట్లెట్ టేస్ట్ ఇప్పటి వరకు బయట ఎక్కడైతే టేస్ట్ చేయలేదు, అంత డెలిషియస్ గా ఉందన్నమాట. అప్పట్లోనే ఈ ట్రైన్ అంత స్పెషల్ ట్రైన్ అనమాట. ఇప్పుడే మనం ట్రావెల్ చేస్తున్న జనశతాబ్ది ఎక్స్ప్రెస్ 5వ స్టాప్ అయినటువంటి కావలి రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయింది. ఇక ఇప్పటి వరకు మన జర్నీ వచ్చేసి 225 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి KVG. వెల్కమ్ టు కావలి రైల్వే స్టేషన్. ఈ ట్రైన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి అయితే నేను కృష్ణ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేయడం మానేశాను. తెనాలి జంక్షన్ నుండి నెల్లూరుకి ఈవినింగ్ టైంలో అయితే ఈ ట్రైన్ లోనే ఎక్కువ ట్రావెల్ చేసేవాడిని అనమాట. అంత బాగుండేది ఈ ట్రైన్ లో జర్నీ. స్పీడ్ ప్లస్ టైం రెండు కలిసి వచ్చాయి నాకు అప్పట్లోనే. ఫైనల్లీ నేను దిగవలసిన స్టాప్ అయితే వచ్చేసింది. అంటే నేను నెల్లూరులోనే దిగిపోతున్నాను అనమాట. ఇక ఇక్కడ నుంచి చూపించడానికి ఏమీ లేదు, నైట్ అయితే అయిపోయింది, ఇంకా మీకు చూపించడానికి ఏమీ లేదు. అందువల్ల అయితే నేను ఇంకా నెల్లూరులో దిగాల్సి ఉండి ఇంక నెల్లూరులోనే దిగిపోయాను అనమాట. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఇక్కడైతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. పోలీసు వాళ్ళు విజిల్స్ వేస్తుంటే నా కొడుకు కూడా విజిల్ కి రెస్పాండ్ అయ్యి అట్లాగే అరుస్తూ ఉన్నాడు. పోలీసులు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం. అందరికీ బాయ్ బాయ్.